అలనాటి ముచ్చట కొలనాటి కోయిల నల్ల వర్షమ్మ ముచ్చట మరి ఎట్టగల్లది ఓలో ఎవరేలే పట్టాలు వారు ఏలుతున్నారు నరులు ఏలేది భూలోక నగరము దేవతలు ఏలేది వైకుంఠ నగరమమ్మ వైకుంఠం లోపల 6 గొట్ల వెయ్యాలు 3 గొట్ల మౌనములు దేవతలు కైలాసం లోపల సభ చేస్తూ అక్కడ 6 గొట్టాయలు 3 గొట్టములు అన్ని లింగాలు ఆచారవంతుడు 70 గొట్ట దేవాసం కైలాసం లోపల సభ చేస్తున్నారు ఈనాడు ఎంపీలు ఢిల్లీలో పార్లమెంట్ లో సభ చేసినట్టు రాష్ట్రంలో ఎమ్మెల్యేలు అసెంబ్లీ సభ చేసినట్టు ఆనాడు కైలాసం లోపల ఏనాడు అల్పల విష్ణువు ఆపల బ్రహ్మయ్య కునారాయణమూర్తి బ్రహ్మకుమార నారద సుర 33 గొట్ట దేవతలు అక్కడ సభ చేస్తున్నారు విష్ణు భార్య లక్ష్మి బ్రహ్మ భార్య సరస్వతి శివుని భార్య పార్వతి 3 దేవతల భార్యలు ఏమనుకుంటున్నారు మరి మన మగవారు సభకు వెళ్ళిపోయిండ్రు వారు వచ్చే తల్లికు కొన్ని గడియలైతే కావచ్చు అని చెప్పి అందమైన దేవతల భార్యలు పొందుగా అట వంటివిగా పంచాలిగిళ్ళల్లా 3 గౌరులు 3 మూలమైన శక్తులు అమ్మ సాను పందేమో ఇళ్ళ పందేము పందేమాడుతున్నారు ఆటలాడుతున్నారు అటువంటి 3 గౌరులు 3 దేవతల భార్యలు మూలమైన శక్తులు ఆ పంచాలగిరిల వారు ఆటలు ఆడుతున్నారు అగో ఎత్తు పందెము 8 గవ్వ జూదము 25 పందెము 12 గవ్వ జూదము ఆడిన సభకాలంలోన లక్ష్మీ మానస పుత్రుడు కుమారస్వామి సరస్వతి మానస పుత్రుడు నారద స్వామి ఇద్దరు వచ్చిండ్రు అమ్మా ఇంటి లోపల బాబు లేదు నువ్వు వచ్చి ఇక్కడున్నావు నాకు ఇంటి లోపల ఆకలి అవుతుంది అన్నం పెడుదురా అని చెప్పి అటువంటి మనగా 2 పుత్రులు పిలువగానే అక్క పార్వతి మా కుమారులు పిలుస్తున్నారు మేము మాత్రం వెళ్ళి వస్తామని చెప్పి 2 దేవతల భార్యలు వెళ్ళిపోతున్నారమ్మా వారు వెళ్ళిపోగానే అటువంటి ఇంటిలోన దియ్యమలిగినట్టయిపాయే పొద్దున పొడిచిన పొదుగుకినట్టయిపాయే ఏమి చిత్రం అని చెప్పి అమ్మవారు పార్వతి ఏమనుకుంటున్నది నాకొక్క కొడుకో నాకొక్క బిడ్డ ఉన్నట్టుంటే మరి అమ్మవారు ఓడేది మేము లేవా అని చెప్పి అనకపోవునా అని చెప్పి చిన్నబోయి పార్వతి శివకంతురాలైంది అటువంటివనిగా పుత్ర సంతానం మీద తల్లికి ఇవ్వలేని ప్రేమ పడుతున్నదమ్మా మరి నా యొక్క భర్త కైలాసపతి మరి నా యొక్క పుణ్యలో పురుషుడు మెడలో బతుకమ్మ మేలి బంగారము నాదంట రైతు నాకుంటూ ఒక నన్నేలే నాదుండు గౌరి మనోరుడు గంగ కటాక్షుడు పార్వతి వల్లభుడు పరమనందరుడు త్రిలోక సంచారి అకల కొండ బ్రహ్మాండ నాయకుడు ప్రపంచమంతా శివుణ్ణి మించిన దాత లేడు పార్వతిని మించిన మాత లేదు అని అందరూ పొగుడుతున్నరే 186 కోట్ల జీవ జంతువులకు అన్న ఆధారం పెట్టేటి హరిపురి దాత శంకరుడు అని అంటున్నారు దీపము ఇల్లంతా వెలిగించినట్టు తన కింద తాను వెలుగు ఇయ్యనట్టు నా భర్త నన్ను చూడవట్టునా నా భర్త వచ్చినాక నేను పుత్ర సంతానం అనుకుంటా అని చెప్పి అగో అటువంటి పార్వతి దేవి ఏనాడు పంచాదిగిరిలో ఉన్నదో అంత లోపల దేవాసభ ముగించుకున్నారు
ఆ దేవాన దేవతలు ఎవరు లోగిళ్లకు వారి వెళ్ళిపోతున్నారమ్మా. అటువంటి రిక్కల శూలము సక్కని జంగమయ్య నంది భావన మీద నడిసి వస్తున్నాడా. రామ రామ సీతారామ ఓ రామ సీతా శ్రీరామ లక్ష్మణ ఓ రామ పాదములు పంచాలి గిరివల్ల పాదము పెట్టి అరహరాని చెప్పి బోము బోము శంకునాదము గనగన గంటనాదము ఏనాడు మాత్రం ఆ నాదముతోటి శంకరుడు వస్తున్నాడు. 7 దర్వాజలు ఎల్లా బంధించుకొని లోపాటరకు మిద్దలు లోలపు మేడలు తిరుణంగారి గాలి గోపురాల లోపల చిన్న పోయి పార్వతి శివకంతురాలాయి అంటే కొంత ముసుగు పెట్టి శంకారు గంట అటువంటి శివుడు గనగన గంట కొట్టి పోపం చెక్కు పడుతుంది. అలికిరింటున్నది గాని అమ్మలేతలేదు, నాదము ఇంటున్నాడు గాని ఇంటుంది గాని నాతి లేత్తలేదు. ఆ శివుడు ఏనాడు మాత్రము ఆ పలికి అటువంటి ఆ పొగ్గలు పొంగిళ్ళు అయిపోతున్నాయి. ఓపి సేతు మాత్రము అటువంటి పనిగా తమచ్చినట్టు గుంజుతూ పట్టేనమ్మా. ఏమి చిత్రం ఎల్ల కులంగి కులసకి మగవ నా భార్య నా బావ పార్వతి మరి ఎన్నడైనా వచ్చి చెప్పుతో ఉత్కాల చేతులని వల్ల వరకు జవాది గంధ ఒక తొడుకు ఒక గులాలు పట్టి కచ్చి నా పాదం కడుక్కొని పై చల్లుకొని మిగిలిన ఉత్క మీద చల్లుకొని తగిలిన ఉత్కలు తగ ఉచ్చుకొని మరి పువ్వులు పుష్పాలు నా పాదం మీద పోసి పాదం మీద పుష్పం పై గొప్పలు పెట్టుకునేది. ఈ రోజున ఎందుకు వత్తలేదు పార్వతి అని చెప్పి వచ్చి తన గంటల దర్వాజ గద సులంతోటి గుద్దుతున్నాడే. గంటల దర్వాజ గద సులభతోటి గుద్దెటల్ల గుద్దన్ను దన్ను అని చెప్పి కైలాసం కదులుతున్నది. పంచాదిగిరులు ఊగుతున్నాయి. అమ్మవారు పార్వతి ఏనాడు దిగ్గులేసి వచ్చింది. మామా పార్వతి ఈ తలుపులు దిగు అని చెప్పి శంకరుడు ఆజ్ఞాపించాడు. అప్పుడు అమ్మవారు ఏమంట ఉన్నది, నాదా ప్రాణేశ్వర నీవు నాకేమైతావు, నేను నీకేమైతా, నేను ఎందుకు తలుపులు తీయాలి, నువ్వు ఎందుకు లోనికి రావాలని అనగానే మరి సతికి కష్టమత్తే పతి ఆదుకుంటాడు, పతికి కష్టమత్తే సతి ఆదుకుంటది, సతీపతి ఏకమైతే సర్వ దేవతలు మెచ్చుతారని చెప్పి ఆనాడే పురాణాలలోన ఉన్నది కాదా బామా పార్వతి నువ్వు సతివి నేను పతిని అని అనగానే మరి సతికి ఆపతత్తే పతి ఆదుకుంటాడు, పతికి ఆపతత్తే సతి ఆదుకుంటాడు అంటున్నావు. నారా ప్రాణేశ్వర మరి 7 లోకాల ఎందుకల్లా కలియోగం కలింగ దాపారం పుట్టింది పెరిగింది. ఉప్పు నూనె ఓ చోట ఉడకవుతున్నది, మంచి నూనె ఓ చోట మాడుతున్నది. అది గాక కూరగల్ల మృగాలకు కొట్లాడుకునే మనుషులకు ధనము ధాన్యము వేగ్యము భాగ్యము అన్ని అంగవాళ్ళకు పుత్ర సంతానం ఇస్తున్నావు, అందరికీ ఇస్తున్నావు గాని నాద నాకు వంశోద్ధరియగా దేవో ఒక కొడుకు లేకపాయేవో పలగాము ఎత్తిపాడావో నాదా ఆడిబాల లేకపాయేవో పుత్ర సంతానం అంటే ఓ నాదా అప్పుడు కన్న లేకపాయేవో నాదా సంతానం అంటే ఓ నాదా నాకు కూడా కలగపాయేవో నాదా బాలాల మీద నాకు ఓ నాదా
భ్రమ కూడా పడ్డదయ్యా పిల్లల మీద నాకు ప్రేమలన్న కలగబట్టే సంతానం ఇస్తానంటే ఓనాదా కప్పగతలు పూలు తిట్టా లేకపోతే నేను దియ్యా నువ్వు అటు నేను ఇటు సేరెండి కడియాల సరియ పార్వతి బంగారి కడియాల బాల పార్వతి ఇంత మాట మాట్లాడుతున్నది మాట్లాడేటల్లకు అయ్యా జంగమయ్యకు తాడు లేని కట్టుగట్టి కోల లేని దెబ్బ కొట్టినట్టు అయిపోతున్నది బామా పార్వతి ఇది నువ్వు అనే ముచ్చట కాదు నేను వినే ముచ్చట కాదు తగదు అమ్మ మనకు సంతానం అంటే తగదమ్మా అని చెప్పి శంకరుడు అంటున్నాడు ఎందుకు తగదో కారణము చెప్పు అని పార్వతి అంటే బాబా పార్వతి కిందెల్లో కాలు మీదెల్లో కాలు మధ్యలో ఒక మాండవలో ఒక ఊగలో ఒక జగలో ఒక దర్శముల్లో కాలు దాపారు 4 ఖండాలు 8 లోపలు 14 ప్రాండాల యందు సురా 33 కోట్ల దేవతలు వరులు సురులు కిన్నరులు మునులు గాంధర్వులు ఇంద్రుడు చంద్రుడు సూర్యుడు అదిగాక భూలోక నవరంలోనే ఉన్న నరులు ఇవి అన్ని జీవులు మన కొడుకులున్నారమ్మా ఓ బాబా మన బిడ్డలున్నారమ్మా ఓ బాబా దేవి 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 ఇంత మాట మాట్లాడేట్లకు పార్వతి ఏమంటున్నది ఈ ప్రపంచమంతటా నీ కొడుకులు నీ బిడ్డలే కదా మరి ప్రపంచమంతటా నీ కొడుకులు నీ బిడ్డలే ఉన్నప్పుడు ప్రపంచమంతా నీకు పెట్టరా నా ఇంటికి ఎందుకు వచ్చినావు అని చెప్పి అగో నా తలుపులు తీర్తలేదు సోతేగా గాజులు పెట్టిన గయ్యారి కులములు దారం లేని మొండి కులము ఎదురుకొండే దండి కులము సరవు లేని సైతాను కులము మట్టెలు పెట్టిన మంగూరు కులము ఆడిద్దెగు తాగడి గుర్ర ముర్తె దొరకదమ్మా ఆడిది అలిగింది అంటే అర్ధ మీదికి వెళ్ళి పోతే తుంగ అంగినంతసేపు మరి వరద వచ్చిందంటే తుంగలేస్తుంది నేను ఓ గడియ 2 గడియలు ఎక్కడన్నా పోయి ఉంటి మళ్ళీ వస్తే ఏంటంటే ఎక్కడ నా భర్త అని అదే ఎక్కువలాడుకుంటుంది దానికి సంతానం ఇస్తే మరి ప్రమాదం అని చెప్పి శంకరుడు ఏమంటూ ఉన్నాడు సరే మంచిది బామా నువ్వు పిలిచిన నాడికి నీ ఇంటికి వస్తానా అని చెప్పి అటువంటి శంకరుడు నేను మాత్రం అటువంటి మనగా సత్యలోకం పోతే నా బ్రహ్మ ఉన్నడే సత్యలోకంలో నా బ్రహ్మ సరస్వతి నన్ను అటువంటి వనిగా ఉంచుకోని వంగ పూజ లింగ పూజ పంచకోని జప పూజ పానలింగ పూజ చేసి నన్ను 10 రోజులంటే వాళ్ళే ఉంచుకుంటారా అని సత్యలోకము పోతాడు సక్కనోడుగా సక్కనోడుగా జంగమయ్య రాకాట సరస్వతి చూసేను శారదాంబ చూసేను బ్రహ్మను దగ్గర వేసేను ఏమయ్యా అన్న శంకారుడు మన ఇంటికి వస్తున్నాడు ఆలు మోగలకిద్దరికి అరణివాదం పడ్డాది యుద్ధం పడ్డాది మరి నా మొగడు నా మీద కొట్లాడి నీ ఇంటికి అత్త నువ్వెట్ట ఉంచుకున్నవే నా సౌతివా నా మొగనాలు అని చెప్పి అక్క పార్వతి అనక ముందు నాదా భార్యాభర్తలు ఇద్దరు సంతోషం కొద్దతే ఆడాదంటే ఉంచుకుందువు గాని కాలు మోగాల పోరేమో మనం చేయగలేమయ్యా ఆ బ్రహ్మయ్య ఏమంటుండు మరి ఏం చేస్తామే శారద అంటే అన్ని చెప్పిందా నాకు ఎరకలేదా పెట్టేదా చదువుకోమని చెప్పి బట్టలు గుట్టలు చదువుకోని జంగమయ్యాకు పడ్డాము వారు వస్తా ఉన్నారు
ఓ శంకర ఆ ఏటో బయలు ఏటో పోతున్నావే? తమ్మి ఇప్పుడు మీ లోగిలో కాడికి వస్తున్నారా? మీ ఇంటికే వస్తున్నా. మా ఇంటికి వస్తున్నావా? అవును. అయ్యో ఏం పని? ఒక 5 నిమిషాలు మీ ఇంటికాడ ఉండటానికి. ఓ గంటో గడియనో ఓ రోజో ఓ 2 రోజులో నా ఇంటికాడ బంగారం వంగ పూజ చేసుకుంటుంటావా? అవును. అయ్యో నువ్వు వత్తవానికి గుర్తున్నట్టుంటే మా అత్తగారి ఇంటికాడ ఏమిటో వ్రతం చేసుకుంటున్నాట. నాకు మీ మరదలు సరస్వతి నేను పెట్టే రంగం చదువుకొని అక్కడ మాత్రం వ్రతానికి అని చెప్పి మేము పోతున్నాము. మళ్ళీ ఎప్పుడన్నా అత్త ఉంచుకుంటా గానీ అన్న ఇప్పుడు మాత్రం సేవించ మేము వెళ్ళిపోతున్నాము అని బ్రహ్మ సరస్వతి వెళ్ళిపాయే. వీరు విరుగురు వెళ్ళిపోగానే ఏమంటుండు? ఒక్కోడు పోతే ఆకాశానికి 1,000,000 సుక్కల్లోకెళ్ళి ఒక్క సుక్క రాలితే తక్కిన సుక్కలు ఎన్నో లేవా అని చెప్పి సత్యలోకం నుంచి అయ్యా జంగమయ్య చూడు ఎక్కడ పోతా అంటున్నాడు. వైకుంఠం లోపల మాత్రం విష్ణు ఆది నారాయణమూర్తి ఉన్నాడు. తమ్ముడు విష్ణు దగ్గరికి పోతానని చెప్పి అటువంటి చక్కని జంగమయ్యనమ్మ